నాకు చికెన్ తినాలనిపిస్తుందని మా హస్బెండ్‌కి చెప్పానో లేదో చిటుక్కున వెళ్ళి చటుక్కున పట్టుకొచ్చాడు. అమ్మో! చికెన్ చూడగానే నాకైతే మాటలు భలే వచ్చేస్తున్నాయి. ఎన్ని సార్లు తిన్నా కూడా చికెన్ అయితే అస్సలు బోర్ కొట్టదు కదా! నేను ఒక్కదాన్నే ఏం అడగలేదు. మా చిన్నోడు కూడా కావాలని అడిగాడు కాబట్టి తీసుకొచ్చాడు. ఈరోజు తినాలనిపిస్తుంది డాడీ అని వాడు అడిగాడు, నేను అడిగాను. అందుకే వెళ్ళి తీసుకొచ్చాడు. ఆయన తీసుకురావడమే లేట్. ఒక హాఫ్ అన్ అవర్‌లో వంట మొత్తం పూర్తి చేసేసాను. చికెన్‌ని చూసేయండి గ్రేవీతోని ఎంత కలకలలాడుతుందో. బంగారం కదా దగదగ మెరిసినట్టే కనబడుతుంది నా కళ్ళకైతే. అయితే ఒక్క ముక్క కూడా పెట్టనబ్బా, నేనే మొత్తం తినేస్తాను. మరి చికెన్ కర్రీ అయితే వండేసాను, మరి దాని కాంబినేషన్ గా రైస్ అయితే ఉండాలి కదా, దానికోసం అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. మనకు అసలే వట్టి రైస్ తో అసలుకే తినాలనిపించదు, అందుకోసమే బగారా రైస్ అయితే వేసేసాను. అది అవ్వడమే ఆలస్యం. వేడి వేడిది నోట్లో వేసుకోవాలని అయితే ట్రై చేశాను, కానీ మస్తు వేడి వేడిగా ఉన్నది కాబట్టి ఒక్క ముక్క అయితే తీసుకుని అయితే నోట్లో వేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. వీడియో అలానే చూసేళ్లకుండా నా చికెన్ సంతోషానికి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.